ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సహజమైన పురుషార్థిని. పరమాత్మ స్మృతిలో ఉండి నిత్య సేవాదారి ఆత్మను. సదా నా ఆత్మిక స్మృతిలో ఉండేవారిని నేను. బ్రుకుటి మధ్య స్థానంలో మెరిసే ఒక నక్షత్రాన్ని. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సద్గురు వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 15/3/2025. హెడ్డింగ్ మధురమైన పిల్లలు, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు మరిచి ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ఇదే సత్యమైన గీతా సారం. నేను ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉండేవారిని ఈ శరీరాన్ని నడిపిస్తాను. ఎల్లప్పటికీ నేను ఈ శరీరంలో ఉండను కదా. ఈ శరీరం నుంచి బయటకు రావాల్సిందే కదా. ఇంకొక లైఫ్ తీసుకోవాల్సిందే కదా. కానీ ప్రపంచం ఎప్పటికీ ఇలా ఉంటది కదా. మళ్ళీ సత్యుగం అనేది రానున్నది. సో ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటి? నేను ఈ ప్రపంచం అంతమయ్యి నేను ఫస్ట్ పరంధామం నా ఆత్మిక స్వరూపంలో ఆత్మ నివసించే స్థానం, అది నా ఆత్మిక ఇల్లు అని అంటాం. దాన్ని బ్రహ్మాండం అనొచ్చు, మూలవతనం అంటారు, శాంతి ధామం అంటారు, పరంధామం అంటారు, పరమాత్మ నివసించే స్థానం అంటారు, ఉన్నతమైన ధామం అని అంటారు, ముక్తి ధామం అని కూడా అంటారు. సో నేను ఈ శరీరాన్ని వదలగానే నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి. దానికోసం ప్రిపరేషన్ ఏంటి? దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు మరిచి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఇదే సత్యమైన గీతా సారం. చెక్ చేసుకుందాం. రోజంతటిలో బాడీ కాన్షియస్నెస్ నుంచి సోల్ కాన్షియస్ స్టేజ్కి రావటానికి ఎంత ట్రై చేస్తున్నాను? నేను సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉంటే ఇతరులని అలాంటి స్టేజ్లో చూడగలను. లేకపోతే సో కాల్డ్ అటాచ్మెంట్స్ కానీ, బంధనాలు కానీ, కర్మభోగం కానీ అన్నీ నాకు చాలా కష్టంగా అనిపిస్తాయి. ప్రశ్న: పిల్లలైనా మీ యొక్క సహజమైన పురుషార్థం ఏంటి? తండ్రి అంటారు, మీరు పూర్తిగా మౌనంగా ఉండండి. మౌనంగా ఉండడం ద్వారానే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని మీరు తీసుకోగలుగుతారు. తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రాన్ని తిప్పాలి. తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఆయుష్ పెరుగుతుంది. మరియు చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇదే సహజమైన పురుషార్థం.
రోజంతటిలో ఎంత సమయం నోటి మౌనం, బుద్ధి యొక్క మౌనం రెండిటిని నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను చెక్ చేసుకోవాలి. ఎంత మౌనంగా ఉంటే, ఎంత సైలెన్స్, ఎక్స్టర్నల్ సైలెన్స్, ఇటర్నల్ సైలెన్స్ కానీ మెయింటైన్ చేస్తే అంతగా నా తండ్రి నాకు గుర్తొస్తారు. పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్ గుర్తొస్తారు. వారసత్వాన్ని తీసుకోగలుగుతాం. తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రం అంటే ఇప్పుడు నేను సంగమ యుగంలో ఉన్నాను. సత్యుగం, తర్వాత త్రేత, తర్వాత ద్వాపర, తర్వాత కలియుగాలు, మళ్ళీ సంగమం. నా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ని నేను తలుచుకుంటూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోగలను. తండ్రి స్మృతి ద్వారా నేను చేసే వికర్మలు వినాశనం అవుతాయి. ఆయుష్ కూడా పెరుగుతుంది. అంటే నేను ఒక మంచి యుగంలో జన్మ తీసుకుంటే ఆబ్వియస్ గా సత్యుగంలో ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం సృష్టి చక్రం తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇదే సహజమైన పురుషార్థం. సైలెన్స్ గా ఉండాలి, సృష్టి చక్రాన్ని తలుచుకోవాలి. చక్రవర్తి రాజులు కావాలంటే సృష్టి చక్రాన్ని తలుచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం తండ్రి స్మృతి ద్వారా నా వికర్మలను వినాశనం కూడా చేసుకోవాలి. ఇదే సహజమైన ఎఫర్ట్, మన కోసం మనం చేసే ఎఫర్ట్. సైలెన్స్ గా ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నాకు ఖర్చు అంటూ ఏం లేదు. పరమాత్మని నేను ఏ పని చేస్తున్నా నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేస్తే నాకు ఎంతో ఈజీ కూడా అవుతుంది నా ఓన్ చెడు కర్మల నుంచి ముక్తి పొందటానికి. సో దీంట్లో కూడా నాకు ఏ ఖర్చు లేదు. దీంట్లో కూడా నాకు ఎనర్జీ డిప్లీట్ అయ్యే సోర్స్ కూడా లేదు. సో ఇలాంటి ఎఫర్ట్ చేయడంలో నేను కష్టపడుతున్నానా లేక నాకు ఈజీగా అవుతుందా పరమాత్మ స్మృతి అనేది తెలుసుకోవాలి. సో బాబా ఏమంటున్నారు? స్వయం ఆత్మిక తండ్రి మనకి అర్థం చేయిస్తున్నారు. ప్రతిరోజు వారు అర్థం చేయిస్తారు. మనం తప్పకుండా కల్పపూర్వం వల్లే అదే గీతా జ్ఞానాన్ని చదువుతున్నాం అనేది మీకు తెలుసు. కానీ ఇక్కడ గీత అంటే శ్రీకృష్ణుడు చదివించారు అని అంటారు. కానీ మనం తెలుసుకుంటున్నాం శ్రీకృష్ణుడు ఉండేది సత్యుగంలో ఉండేదే, గోల్డెన్ ఏజ్ ఉండేది సతో ప్రధాన యుగం. అక్కడ స్పెసిఫిక్ గా గీత చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, బికాస్ ప్రతి ఒక్క సోల్ ప్యూర్ గా ఉంటారు. ఇప్పుడు మనం వినేది అసలైన గీత. స్వయం పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు. పరమాత్మ చదివిస్తున్నారు అనే నిశ్చయం మనకి ఉంటుందా? ఆ నిశ్చయం మనకి ఉంటే మనం మురళి అనేది ఎప్పుడు మిస్ చేయం కదా. చెక్ చేసుకోవాలి, నేను ఎలాంటి స్టూడెంట్ని? రెగ్యులర్ స్టూడెంటా, ఇర్రెగ్యులర్ స్టూడెంటా? అరే పరమాత్మనే వినిపిస్తున్నారంటే నేను ఈ చదువుని ఎలా నెగ్లెక్ట్ చేయగలను? ఇప్పుడు డైరెక్ట్ భగవంతుడు నుండి మనం వింటున్నాం. మొత్తం ఆధారమంతా గీత పైనే ఉంది. ఈ గీతలో కూడా రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది వ్రాయడం జరిగింది. ఇది యజ్ఞం కూడా, అలాగే పాఠశాల కూడా. ఈ యజ్ఞంలో నా ఆత్మ నేను పవిత్రంగా చేసుకోవచ్చు. ఈ పాఠశాలలో స్వయం పరమాత్మ చెప్పేది చదవచ్చు. తండ్రి ఎప్పుడైతే వచ్చి సత్యమైన గీత వినిపిస్తారో అప్పుడు మనం సద్గతిని కూడా పొందుతాం. కానీ మనుషులు ఈ బేసిక్ పాయింట్ అర్థం చేసుకోరు. సర్వుల సద్గతి దాతైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారినే మనం స్మృతి చేయాలి. వారి స్మృతిలోనే మనం మన జీవితాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలి. గీతను చదువుతూ వచ్చారు, కానీ రచయిత మరియు రచన గురించి తెలియని కారణంగా డైరెక్ట్ పరమాత్మ ఎవరో తెలియదు, వారు రచించే చదువు గురించి తెలియదు. ప్రతి ఒక్కరూ నేతి నేతి మాకేం తెలియదు అని చెప్పడం స్టార్ట్ చేశారు. సో విచార సాగర మంతనం చేయాల్సిన అవసరం కూడా ఉంది.
ఎవరైతే సేవలో ఉంటారో వారికి చాలా బాగా అటెన్షన్ వెళ్తుంది. అండ్ ద బ్యూటిఫుల్ పాయింట్, మనస్స వాచ కర్మణ, పరమాత్మ సేవను నేను చేయగలగాలి. నేను ఏదైతే ఇంట్లో పని చేస్తానో అది కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను సేవ చేస్తున్నాను. ఆ పని కూడా నేను పరమాత్మతో కనెక్ట్ అయ్యి చేసినట్టయితే అదొక మంచి సేవ అవుతుంది. నా ప్రతి థాట్ విశ్వ కళ్యాణం కోసం చేస్తే అది ఇంకొక సేవ అవుతుంది. నా బిహేవియర్ ఎలా ఉండాలి, డివైన్ గా ఉంటే అది కూడా ఒక సేవ అవుతుంది. సో మీరు కానీ సేవాదారిగా ఉంటే మీ పైన మీరు ఎంతో అటెన్షన్ పెట్టుకోగలరు. ఒక్కసారి చెక్ చేసుకుందాం, నా పైన నేను ఎంత అటెన్షన్ పెట్టగలుగుతున్నాను. ఇదే గీతా జ్ఞానదాత పరంపిత పరమాత్మ పరమ శిక్షకుడుగా పరమ సద్గురువుగా వచ్చారు, మనల్ని చదివిస్తున్నారు. మరి ఈ బేసిక్ పాయింట్ మనకి రోజంతా గుర్తుంటుందా? స్వయం పరమాత్మ చదివిస్తున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మనల్ని అంత ఉన్నతమైన సోల్ గా తయారు చేస్తున్నారంటే డే అంతా నేను ఆ సోల్ కాన్షియస్ లో ఉంటున్నానా, బాడీ కాన్షియస్ లో ఉంటున్నానా అనేది స్వయం చెక్ చేసుకోవాలి. धारणा, यह एक एक अविनाशी ज्ञान का रत्न लाखों करोड़ों रुपया का है, उन्हें दान कर कदम कदम पर पद्मों की कमाई जमा करना, आप समान बनाकर ऊंच पद पाना है। विकर्मों से बचने के लिए देही अभिमानी रहने का पुरुषार्थ करना, मनसा में कभी भी बुरे संकल्प आए तो उन्हें रोकना है, अच्छे संकल्प चलाना है, कर्मेंद्रियों से कभी कोई उल्टा कर्म नहीं करना है। ఈ నాలెడ్జ్ ఎంతో వాల్యుబుల్. ఎందుకు? స్వయం గాడ్ ఫాదర్ వినిపిస్తున్నారు. మరి ఇంత వాల్యుబుల్ నాలెడ్జ్ లో వచ్చే ప్రతి లైన్ కూడా ఎంతో వాల్యూ ఉంది. లక్షలు కోట్ల రూపాయలతో కూడా దీన్ని మనం యాక్చువల్లీ మ్యాచ్ చేయలేం. మరి ఈ నాలెడ్జ్ నేను వింటున్నాను కదా, నేను వీరికి ఈ నాలెడ్జ్ ని ఇతరులకి చెప్పగలగాలి. ఈ నాలెడ్జ్ పాత్రలో ఒక్కొక్క అడుగు పదమల రెట్లు మనని ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరిని నా సమానంగా నేను చేయగలిగితే నేనే చాలా ఎలివేటెడ్ సోల్ గా అవ్వగలను. చెడు కర్మలు, పనిష్మెంట్స్ నుంచి సేఫ్ అవ్వాలి అంటే సోల్ కాన్షియస్ లో ఉండే పురుషార్థం చేయాలి. నా మనస్సులో ఎలాంటి చెడు సంకల్పం రాకూడదు. అది యాక్టివిటీ, అదొక హ్యాబిట్ అయ్యే ముందే ఫస్ట్ నా థాట్ ని నేను కంట్రోల్ చేసుకోగలగాలి. నా ఓన్ సెన్స్ ఆర్గాన్స్, కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడు ఉల్టా పని చేయకూడదు. మన లైఫ్ ని మనం చెక్ చేసుకుందాం. మన సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తున్నాయి, నా థాట్స్ ఎలాంటివి నేను జనరేట్ చేస్తున్నాను, నేను ఎంత సర్వీసబుల్ స్టేజ్ లో ఉంటున్నాను డే అంతా అనేది. वरदान, रूहानियत के प्रभाव द्वारा फरिश्तेपन का मेकअप करने वाले सर्व के स्नेही भव. ఎవరైతే ఆ స్పిరిచువాలిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారో, ప్రభావంలోకి వస్తారో, ఎవరైతే ఆ ఏంజలిక్ ఫామ్, ఆ లైట్నెస్, ఆ డిటాచ్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారో వారు సర్వులకి స్నేహిగా అవుతారు. అంటే ఎవరైతే ప్రతి క్షణం భగవంతుడి సాంగత్యంలో ఉంటారో వారి ఫేస్ లో ఆ స్పిరిచువాలిటీ అనేది జస్ట్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్పిరిచువాలిటీతో కలిగిన ఫేస్ ప్రతి ఒక్కరికి ఒక ఏంజలిక్ ఫామ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకొస్తుంది. వారు ఇంకా ట్రై చేయక్కర్లేదు. పరమాత్మ కనెక్టివిటీలో ఉంటే వాళ్ళ స్టేజ్ ఆటోమేటిక్ గా అలాగే అవుతుంది. బయట మేకప్ చేస్తే చాలా సుందరంగా అవుతారు కదా,
ఈ స్పిరిచువాలిటీ అనే మేకప్ ఎప్పుడు పాసిబుల్? పరమాత్మతో కనెక్ట్ చేసినట్టయితే. మరి ఇలాంటి స్పిరిచువాలిటీ, ఆ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ లోకి నేను వస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. స్లోగన్: ब्रह्मचर्य योग तथा दिव्य गुणों की धारणा वास्तविक पुरुषार्थ है. బ్రహ్మచర్య, బ్రహ్మ ఆచరణ, బ్రహ్మ బాబాను ప్రతి అడుగులో ఆచరణ చేసే ఆ ప్యూర్ పాత్, పరమాత్మతో కనెక్టివిటీ యోగం మరియు డివైన్ వర్చ్యూస్ దివ్య గుణాలను ధారణ చేయటం, ఇది ఒక వాస్తవిక పురుషార్థం అవుతుంది. సో ఈరోజు మన యొక్క హోంవర్క్, లెట్స్ కంట్రోల్ our నెగటివ్ థాట్స్. లెట్స్ హ్యావ్ అటెన్షన్ ఆన్ our own థాట్స్. మన ఆలోచనలు మైన ఎంత అటెన్షన్ పెట్టాలంటే ఏ ఒక్క ఆలోచన కూడా నెగటివ్ ఆలోచన అవ్వకుండా చూసుకుందాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, మనస్స, వాచ, కర్మన పవిత్రంగా ఉంటాను. పవిత్రమైన ఆలోచనలని వ్యాపింపచేస్తాను. నా ప్రతి ఆలోచనలో పరమాత్మ శక్తి ఉంది. నా ప్రతి ఆలోచన ఇతరులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నా ప్రతి ఆలోచన సదా ఉన్నతంగా చేస్తుంది. నేను దివ్య గుణధారి ఆత్మను. నా సంకల్ప శక్తితో దివ్య గుణాలను ధారణ చేస్తూ ప్రతి ఒక్కరిపైన విశ్వ కళ్యాణం అనే సంకల్పాన్ని చేస్తాను. నా ఆలోచనలతో ప్రతి ఒక్క ఆత్మ శాంతి, ప్రేమ, ఆనందం, గుణాలను అనుభవం చేస్తున్నట్టు నా ప్రతి ఆలోచన ఒక సేవగా అవుతుంది. నా ప్రతి ఆలోచన ఒక పురుషార్థంగా అవుతుంది. I, the soul, pay attention on my own thoughts. I make sure my every thought is pure, is positive, is serviceable and kind. I try to generate positive energy into this atmosphere through my own thoughts, and I try to make sure my thoughts creates a beautiful future. I am the one selected by the Almighty. I experience a complete connectivity with my Father and try to generate power from my Father and add that power in my every thought. For the next few seconds, I pay attention on my intellect. My intellect is going to be cleansed now
has been filled with the God's power, and I try to generate beautiful thoughts from my intellect and make sure every thought is fruitful and makes me happy. Acha. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the positive energy from my father. I try to spread that positivity to my every sense organ with such a positive energy. I'm going to start a beautiful day filled with positivity and my every thought filled with God's power. Om Shanti, Shanti, Shanti.